హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫీల్ గుడ్ లైఫ్ బై త్రిపుర. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేసుకోండి. సో, ఈరోజు మన వీడియో ఏంటంటే థంబ్‌నెయిల్‌లో ఆల్రెడీ మీరు చూసేసే ఉంటారు కదా! సో, 7 సీక్రెట్ టిప్స్ మీ మీ ఆకలిని ఫాస్టింగ్ టైంలో కంట్రోల్ చేసుకోవడానికి లేదా తగ్గించుకోవడానికి ఒక 7 సీక్రెట్ టిప్స్ అయితే నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాననమాట. సో, మరి వీడియో లోపలికి వెళ్ళిపోయి ఆ టిప్స్ ఏంటో చూసేయడానికి రెడీగా ఉన్నారా మీరు? మరి రెడీగా ఉంటే ఆలస్యం ఎందుకు? వీడియోలోకి వెళ్ళటానికి ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో! సో, మరి ఆ 7 టిప్స్‌లో ఫస్ట్ టిప్ ఏంటి అంటే, నేనెప్పుడు మీతో చెప్తూనే ఉంటాను ఈ టిప్ అనేది. అది చాలా మందికి ఆల్రెడీ కమెంట్స్‌లో నేను షేర్ చేసున్నాను. ఆకలిగా ఉంది, ఫాస్టింగ్ టైంలో ఏం చేయాలి అని అడిగిన వాళ్ళందరికీ నేను ఫస్ట్ చెప్పే ఆన్సర్ ఇదే. అది ఏంటి అంటే వాటర్ తాగండి. ఎక్కువ వాటర్ తీసుకోవటం. మనకి లిమిట్ వచ్చేసి మినిమమ్ 3.5 లీటర్స్, మాక్సిమం 5 లీటర్స్ లిమిట్ అయితే 5-6 లీటర్స్ లిమిట్ అయితే ఉంది కాబట్టి ఎక్కువగా ఆకలి అనిపించిన ప్రతిసారి ఒక 1 లీటర్ వాటర్ అయితే తీసేసుకోండి. అండ్ వాటర్తో పాటుగా మనం సోడా తీసుకోవచ్చు. స్పార్క్లింగ్ వాటర్ అంటాము, కార్బోనేటెడ్ వాటర్ అంటాం దీన్ని. సో ఈ వాటర్ కూడా మీరు తీసుకోవచ్చు. అంటే సోడా అనమాట. సోడా కూడా తీసుకోవచ్చు. అది ఎక్కువసేపు మిమ్మల్ని ఫుల్గా ఉంచుతుందన్నమాట, ఆకలి అవ్వకుండా చేస్తుంది. సో సోడా అనేది తీసుకోవచ్చు అండ్ ఎక్కువ వాటర్ తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ టిప్ అనమాట. సో మన సెకండ్ టిప్ వచ్చేసి బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీ చాలామందికి తెలుసు కదా, అది ఫాస్టింగ్ డ్రింక్ అనమాట. ఫాస్టింగ్ పీరియడ్లో మనం హ్యాపీగా తీసుకోవచ్చు, కానీ వితౌట్ షుగర్. అంటే కాఫీ డికాషన్ అని చెప్పచ్చు మనం. సో బ్లాక్ కాఫీ ఎక్కువసేపు మనకి ఆకలి వేయకుండా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. సో దానిలో ఉండే కెఫీన్ కంటెంట్ అనేది మనని ఫుల్గా ఉంచుతుంది, సాటిస్ఫైడ్గా ఉంచుతుంది. కాబట్టి సో బ్లాక్ కాఫీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. మీకు ఆకలి వేసిన ప్రతిసారి కాదు, మనకి లిమిట్ ఉంటుంది కాబట్టి పర్ డే 2 cups ఆఫ్ బ్లాక్ కాఫీ అని. సో ఒక ఆకలి అనిపించిన వెంటనే మనం ఒక కప్ బ్లాక్ కాఫీ లేదా అసలు ఏమీ లేకుండానే మనం బ్లాక్ కాఫీ కానీ యూస్ చేసినట్లయితే పర్ డే అట్లీస్ట్ 1 cup మనకి ఆకలి అంత తొందరగా వేయదనమాట. అండ్ మన థర్డ్ టిప్ ఏంటంటే, ఇది కొంచెం వినటానికి వియర్డ్గా అనిపించవచ్చు, బట్ దిస్ హెల్ప్స్ అనమాట. ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఫాలో అయి ఉన్నాను. మన టూత్ పిక్స్ ఉంటాయి కదా, అదేనండి టూత్ పిక్స్ పళ్ళలో ఏమైనా ఇరుక్కున్నప్పుడు తీసుకుంటూ ఉంటాము. మనకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చెర్రీకి గుచ్చిస్తారు, తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ. సో ఆ టూత్ పిక్స్ని నోట్లో పెట్టి చీవ్ చేస్తూ ఉంటే, నవ్వులుతూ ఉంటే, నవ్వలటం అంటే పరపర నవ్వులేసేయటం కాదు, జస్ట్ మనకి ఏదో ఒక థింగ్ నోట్లో ఉంది అనే ఫీలింగ్ ఉంటే ఏంటంటే మనకి సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. బికాస్ దానివల్ల మనకి సెలైవా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అండ్ దాన్ని మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆకలిగా అనిపించదు. ఆకలిగా అనిపించే ఛాన్సెస్ 90% అయితే తగ్గుతాయి ఈ ట్రిక్తో. ఇది చాలా మందికి తెలియని ట్రిక్, ఎక్స్పర్ట్స్కి కూడా తెలియని ట్రిక్ అనమాట. ఇది టూత్ పిక్ నోట్లో పెట్టి చీవ్ చేస్తూ ఉంటాం. బికాజ్ మనం చీవింగ్ గమ్స్, బబుల్ గమ్స్ లాంటివి నార్మల్గా చీవ్ చేస్తూ ఉంటాము, బట్ దానిలో ఉండే షుగర్ కంటెంట్స్ వల్ల మనం అది చీవ్ చేయలేం కాబట్టి మీరు టూత్ పిక్ హ్యాపీగా చీవ్ చేసుకోవచ్చు. ఇది నా థర్డ్ టిప్ అనమాట. అండ్ మన ఫోర్త్ టిప్ ఏంటి అంటే, ఏదన్నా మనకి నార్మల్గా ఆకలి అనిపించకపోయినా కూడా ఏదైనా ఫుడ్ ఐటమ్ మనకు నచ్చింది కళ్ళెదురుగా కనిపిస్తే ఏంటంటే వావ్ నా ఫేవరెట్, ఇది తినేసేయాలి అని మనకి ఏంటంటే కైండ్ ఆఫ్ క్రేవింగ్స్ అనమాట. క్రేవింగ్స్ అంటారు వాటిని, తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో ఆ క్రేవింగ్స్ మనకి రాకుండా ఉండాలి అంటే ఫుడ్ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, లైక్ మెక్డొనాల్డ్స్ చూడండి, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అని చూపిస్తారు కదా, అట్లాంటివి ఏమీ చూడొద్దు. అలాగే డామినోస్ పిజ్జా అట్లాంటివన్నీ అవాయిడ్ చేసేయండి. అలాంటి అడ్వర్టైజ్మెంట్ మీరు చూస్తున్న ప్రోగ్రామ్ మధ్యలో వస్తే వెంటనే ఛానల్ చేంజ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చిన ఫుడ్ చుట్టుపక్కల ఎవరైనా తింటూ ఉంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోండి. ఇది కానీ మీరు ఫాలో అయితే మీకు ఆకలి అనిపించదు. బికాజ్ మనకి నిజానికి ఆకలి అనిపించకపోయినా మనకుండే క్రేవింగ్స్ మనకి ఆకలిని క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో అందుకని ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్ మనం ఆకలిని కంట్రోల్ చేసుకోవడానికి లేదా అసలు ఆకలి అవ్వకుండా చేసుకోవడానికి. ఇది మన ఫోర్త్ టిప్ అనమాట. సో మన ఫిఫ్త్ టిప్ వచ్చేసి హ్యావింగ్ న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్స్. అంటే న్యూట్రియంట్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్, ఫ్యాట్,
కార్బోహైడ్రేట్స్ కాదు, ఫ్యాట్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే ఫుడ్స్ లైక్ ప్రోటీన్ కంటెంట్ మనం ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ప్రోటీన్ డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుందన్నమాట బాగా. ప్రోటీన్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫైబర్ టూ. సో ఇవి డైజెస్ట్ అవ్వడానికి మనకి టైం పడుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ అయిపోయి మనకి డైజెషన్ కంప్లీట్గా అయిపోయే వరకు ఆకలి అనేది ఉండదు. సో ప్రోటీన్ డైజెషన్ ఇక తొందరగా అవ్వదు, టైం పడుతుంది కాబట్టి మనం ప్రోటీన్ కంటెంట్ ఎనఫ్ అమౌంట్స్లో తీసుకున్నప్పుడు మనకి చాలాసేపు ఫుల్గా ఆకలి అనిపించదు, పొట్ట ఫుల్గా అనిపిస్తుంది. సో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం నేను మీతో చెప్పాలి. కార్బోహైడ్రేట్ కంటెంట్ మనం కానీ డైటింగ్లో యూస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ నిజానికి డైజెషన్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ మనని ఫుల్గా ఉంచుతుంది. అది ఎప్పుడంటే తిన్న వెంటనే, అండ్ తిన్న కొంతసేపట్లోనే మళ్ళీ మనకి ఆకలి లేదా క్రేవింగ్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో అందుకనే కార్బోహైడ్రేట్ కొంచెం లిమిట్స్లో ఉంచుకోవాలి అండ్ ప్రోటీన్ కంటెంట్ మీరు కొంచెం తీసుకోవాల్సిన మోతాదులో. లైక్ మీ వెయిట్ ఎంత, నాది 65 అనుకోండి ఎగ్జాంపుల్, అఫ్ కోర్స్ 64, నాది 64 అయితే నేను 64 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటాను అనమాట. సో మీ వెయిట్ ఎంతో అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మీరు ఎవ్రీడే మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే కనుక హంగర్ మీరు ఆల్మోస్ట్ 90-95% కంట్రోల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ లైక్ ఇప్పుడు మనం చెప్పుకున్నది వచ్చేసి ఫిఫ్త్ టిప్ అనమాట. సో మన సిక్స్త్ టిప్ ఏంటి అంటే ప్రాపర్ స్లీప్. మనకి నార్మల్గా నిద్ర తక్కువగా మినిమం 6 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది ఎవరికైనా కానీ కామన్గా అవసరం అనమాట. సో నిద్రపోయినప్పుడు మనకి బాడీలో హీలింగ్ మెకానిజమ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి నిద్ర అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి బాడీకి. మనకి ఎప్పుడైతే నిద్ర తక్కువ అవుతుందో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లైక్ డార్క్ సర్కిల్స్ నాకు ఉంటాయి నిద్ర తక్కువ అవడం వల్ల. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీకు వీడియోలో అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, బట్ నాకు డార్క్ సర్కిల్స్ ఉంటాయండి, బాగానే ఉంటాయి డార్క్ సర్కిల్స్, ఇట్లా రౌండ్ వరకు ఉంటాయి డార్క్ సర్కిల్స్ నిద్రపోకపోవడం వల్ల అనమాట. సో అలాగే కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ అంటారు కదా, అవి కూడా వస్తాయి నాకు. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, బట్ నేను కొంచెం నిద్ర చూసుకోవాలన్నమాట. సో అండ్ దీంతో పాటుగా మనకి నిద్ర తక్కువ అవటం వల్ల స్ట్రెస్ లెవెల్స్ వస్తాయి. మనకు తెలియదు నిజంగా మనం స్ట్రెస్లో ఉన్నాము అని, బట్ నిద్ర తక్కువ అవటం వల్ల స్ట్రెస్కి రిలేటెడ్ హార్మోన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. నేను చాలాసార్లు చెప్పుకున్నాను కార్టిజాల్ హార్మోన్ అని. సో దానివల్ల ఏంటంటే మనకు ఆకలి పెరుగుతుంది, తెలియకుండానే మనం ఫుడ్ తినేస్తూ ఉంటాము. సో ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి సో ప్రాపర్ స్లీప్ అయితే తీసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఒక ఆకలి వేయకుండా ఉండటానికే కాదు, మన డైట్ ప్రాపర్గా రన్ అయ్యి మనం హెల్దీ వెయిట్ లాస్ పర్ఫెక్ట్గా లూజ్ అవ్వాలి వెయిట్ అని అంటే కనుక స్లీప్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాక్టర్ అనమాట. సో నిద్ర మాత్రం అస్సలు ఏమంటారు కాంప్రమైజ్ అవ్వద్దు నిద్రలో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైట్ ఒకవేళ లేట్ అయిపోయి 11 or 12 అట్లా మీరు పడుకున్నట్లయితే మార్నింగ్ కొంచెం లేట్గా లేవండి, అస్సలు ప్రాబ్లం లేదు. చాలామంది అంటారు నైటే పడుకోవాలి మార్నింగ్ బుల్షిట్, సారీ. నిజానికి అవన్నీ పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి అట్లీస్ట్ 6 to maximum 8 hours స్లీప్ అనేది కంపల్సరీ ఉండేలాగా చూసుకోండి. అప్పుడే మన బాడీలో హీలింగ్ మెకానిజమ్స్ అనేవి పర్ఫెక్ట్గా జరుగుతాయి. బాడీ దాన్ని ప్రాసెస్ చేసుకోవడానికి మనం టైం ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. సో డైట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాక్టర్ అండ్ మీ హంగర్ కంట్రోల్కి వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్ ప్రాపర్ స్లీప్. అండ్ ఇది మన 6th టిప్ కదా. నెక్స్ట్ మన 7th టిప్ ఏంటి అంటే ఎప్పుడు బిజీగా ఉండటానికి ట్రై చేయండి. ఇదేంటి బిజీగా ఉండమంటున్నారు, మన ఇంట్లో ఖాళీగా ఉంటే బిజీగా ఎట్లా ఉంటామని అనుకుంటారు కదా. మీరు ఖాళీగా ఉన్నా కూడా మీరు ఏదైనా వర్క్ క్రియేట్ చేసుకొని కొంచెం బిజీగా ఉండటానికి ట్రై చేయండి. బికాజ్ ఏంటి అంటే మీరు గమనించుకుంటే ఎప్పుడైనా ఎవరైనా కూడా ఏంటి అంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు బోర్ కొడుతుంది, ఏమున్నాయి అబ్బాయి ఇంట్లో బిస్కెట్స్ ఉన్నాయా, చిప్స్ ఉన్నాయి, ఎత్తుక్కుంటూ ఉంటాం కదా, తింటాం. మనం ఖాళీగా ఉంటే బోర్ కొట్టి తింటాం. నిజానికి మనకు ఆకలి అవ్వదు, తినాలనిపించదు, బట్ ఏం చేయాలో తెలియక బోర్ కొట్టి ఓకే మనం ఖాళీగా ఉన్నాం కదా ఏదైనా స్పెషల్ డిష్ ప్రిపేర్ చేసుకొని తిందాం, ఇట్లా డిఫరెంట్ అండ్ చెత్త ఐడియాస్ వచ్చి డైట్ ఖతం చేసుకుని మనం చక్కగా తినేస్తూ ఉంటాం అనమాట. సో మీరు బోర్గా ఉండకుండా అంటే బోర్డమ్ ఫీల్ అవ్వకుండా చేసుకోండి. ఆల్వేస్ మిమ్మల్ని మీరు బిజీగా పెట్టుకుంటే పనిలో పడి మనం ఇంకొక విషయం గమనించుకుంటే మనం ఎప్పుడైనా హెవీ వర్క్లో ఉన్నాము, మంచి ఇంట్రెస్టింగ్ మనకి నచ్చిన వర్క్లో ఉన్నాము అని అంటే మనం తిండి, నిద్ర, వాటర్ చివరికి ఏమి పట్టించుకోకుండా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అది అయిపోయేదాకా కదా. మరి అప్పుడు ఆకలి ఎందుకు వేయదు? నిజానికి ఆకలి మన బాడీకి అంత తొందరగా వెయ్యదు.
బట్ మనం ఖాళీగా ఉండి మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మాత్రమే మనకి ఆకలి అనేది తెలుస్తుందనమాట. సో అందుకనే ట్రై టు కీప్ యువర్ సెల్ఫ్ బిజీ. మిమ్మల్ని మీరు బిజీగా పెట్టుకోవడానికి ట్రై చేయండి, సో దట్ మీకు ఆకలిగా అనిపించకుండా ఉంటుందన్నమాట. సో ఇది మన 7th టిప్. సో ఇప్పుడు నేను చూసారు కదా, అండ్ నేను ఈ టిప్స్ అన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి హ్యావ్ మోర్ వాటర్, ఎక్కువ వాటర్ ఆర్ సోడా తీసుకోండి. సెకండ్ థింగ్ వచ్చేసి బ్లాక్ కాఫీ తీసుకోండి, అట్లీస్ట్ డైలీ 1 కప్ బ్లాక్ కాఫీ. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి టూత్ పిక్ నవలండి, టూత్ పిక్ చ్యూ చేయండి, సో దట్ సలైవా ప్రొడ్యూస్ అయ్యి ఎక్కువసేపు సాటిస్ఫైడ్గా లైక్ మనం ఏదైనా తిన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ మన ఫోర్త్ టిప్ వచ్చేసి ఏమైనా ఫుడ్ కమర్షియల్స్ వస్తున్నా, లైక్ ఫుడ్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నా, లేదన్నా మీకు నచ్చిన ఫుడ్ ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు తింటున్నా వాళ్ళని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మన ఫిఫ్త్ టిప్ వచ్చేసి న్యూట్రియన్ డెన్స్ ఫుడ్స్, ప్రోటీన్, హై ప్రోటీన్ ఫుడ్స్ అండ్ న్యూట్రియన్స్ అండ్ మినరల్స్ ఎక్కువ ఉండే ఫుడ్స్ లైక్ వెజిటబుల్స్ అండ్ రా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువ. సో ఇది ఫిఫ్త్ టిప్. అండ్ మన సిక్స్త్ టిప్ వచ్చేసి నిద్ర, ప్రాపర్ స్లీప్ ఉండేలాగా చూసుకోండి. అండ్ మన సిక్స్త్ టిప్ వచ్చేసి బిజీగా ఉండటానికి ట్రై చేయండి, మీకు మీరు బోర్ కొట్టే టైం ఉంచుకోకుండా ట్రై చేయండి. ఇది మన 7th టిప్ అనమాట. సో ఇక్కడ ఏం చూస్తున్నాను అనుకుంటున్నారో, నేను నోట్ చేసుకుంటా కదా, అదే చూసి చెప్తున్నాను అనమాట. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఏదైనా విషయం మీకు చెప్పడానికి ముందు నేను ప్రిపేర్ అయ్యి స్క్రిప్ట్ రాసుకొని ఆ స్క్రిప్ట్ని చూసి మీకు చెప్తాను అనమాట. సో 7 సీక్రెట్ టిప్స్ అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసేసుకున్నాను. అండ్ ఓవరాల్గా ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ ఎవరికైనా షేర్ చేయటం మర్చిపోవద్దు. సో మళ్ళీ మంచి మంచి వీడియోస్తో ఇలాగే మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. Until then, this is Tripura signing off. Bye bye. Have a great day.